ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యం చదువుకొని వాగ్దానం కొరకు మనం ముందుకు కొనసాగుదాం. అందరం కలిసి మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుంటే అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని అంటాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నువ్వు ఎట్లాంటి శ్రమల్లో ఉన్నావో, ఎట్లాంటి కన్నీళ్ళలో ఉన్నావో, ఎట్లాంటి వేదనలో నీ జీవితం కొనసాగుతుందో, కానీ దేవుడు వాగ్దానం నీకు నాకు ఈరోజు ఒక ఆదరణ కలిగిస్తూ ఉంది. దుఃఖపడు వారికి ఓదార్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనుషులు ఎవరు ఓదార్చకపోయినా, బంధువులు స్నేహితులు ఓదార్పు అందించకపోయినా, కట్టుకున్న వారు నిన్ను ఓదార్చలేకపోయినా, దేవుడి వాక్యం నీతో ఈరోజు స్పష్టంగా మాట్లాడుతుంది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటున్నాడు. నువ్వు గుండెల్లో ఎప్పుడైతే దుఃఖం కలిగి ఉంటావో అప్పుడే దేవుడు నిన్ను ఓదార్చడానికి నీ పక్కనే ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో. ఎట్లాంటి నీ జీవితం ఇట్లా అయిపోయింది ఏందని కుంగిపోవద్దు. ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాల్సిన మేము ఇట్లా అయిపోయామేంటని వేదన చెందొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు ఈరోజు ఓదార్పు. నువ్వు ధన్యురాలువి, దేవుడు నిన్ను ఓదార్చబోతుండో విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని నువ్వు పట్టుకొని ప్రార్థన చేయి. మనందరం కలిసి ముందుకు కొనసాగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడుదురు అన్నావు కదా నా ప్రభు. 5 బిడ్డలు ఎట్లాంటి కన్నీళ్ళలో ఉన్నారో, ఎట్లాంటి దుఃఖంలో ఉన్నారో బిడ్డలందరినీ ఓదార్చి మీ ప్రేమతోనే బిడ్డలందరికీ సమాధానం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.